యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. మొత్తానికైతే ఒక ఆరూరు రమేష్ గెలుపు అనేది గెలుపుకు బీజేపీ అభ్యర్థి వరంగల్ ఎంపీ వరంగల్ బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ పువ్వు గుర్తు అభ్యర్థి. సో ఆరూరి రమేష్ గెలుపుకు బాట అనేది చాలా సులభం అయిపోయింది. చాలా సులభం అంటే ఏ విధంగా సులభం అయిపోయిందంటే ఒక రెండు రకాలు. ఒకటో బీఆర్ఎస్ టార్గెట్ చేసింది. బీఆర్ఎస్ కడియం శ్రీహరిని కడియం కావ్యను బీఆర్ఎస్ టార్గెట్ చేసింది. సో ఎట్టి పరిస్థితుల ఎవరైతే గెలుస్తారో వాళ్ళకే ఓట్లు ఇద్దాం, కడియం కావ్యను ఖచ్చితంగా ఓడగొట్టాలి అనే కంకణం కట్టుకున్నారు. కడియం బీఆర్ఎస్కు సంబంధించిన కార్యకర్తలు నాయకులు, చిన్న కార్యకర్తల కాంచెన మొదలు పెడితే పెద్ద కార్యకర్తలు పెద్ద నాయకుల వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక కంకణం మీద కట్టుకున్నారు. కావ్యనైతే ఓడగొట్టాలి ఖచ్చితంగా. సో కడియం కావ్యను ఓడగొట్టి కడియం శ్రీహరికి బుద్ధి చెప్పాలనే కంకణం అయితే కట్టుకున్నారు వాళ్ళు. సో కాబట్టి దాంట్లో భాగంగా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా అంటే ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థిని కూడా చూస్తారు. సో బీఆర్ఎస్ అభ్యర్థిని కూడా దాదాపు ఆల్మోస్ట్ తాటికొండ రాజయ్యను కన్ఫర్మ్ చేసినట్లయితే సమాచారం అయితే వచ్చింది. సో మొత్తానికైతే కేసీఆర్ నుంచి రాజయ్యకు పిలుపు వచ్చినట్టయితే ఒక వార్త చక్కర్లు కొడతా ఉన్నది. కేసీఆర్ నుంచి రాజయ్యకు పిలుపు, వరంగల్ అభ్యర్థిగా ప్రకటించే ఛాన్స్. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు దూకుడు పెంచుతున్నాయి, గెలుపు కోసం తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. అయితే చాలా చోట్ల అభ్యర్థులను ఫిక్స్ చేసినప్పటికీ కీలక స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. దీంతో పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ అసంతృప్తి లేకుండా వ్యూహరచన చేస్తున్నాయి. అయితే తెలంగాణ ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ ఇతర పార్టీల కంటే ముందుగానే లోక్సభ అభ్యర్థులను ఖరారు చేసింది. వరంగల్ బరిలో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకు టికెట్ ఇవ్వగా చివరి టైంలో ఆమె కాంగ్రెస్లో చేరి బీఆర్ఎస్కు షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి ఎంపికపై ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అయితే తాజాగా మాజీ ఎమ్మెల్యే రాజయ్యకు కేసీఆర్ నుంచి పిలుపు వచ్చింది. కొద్దిసేపటి క్రితమే ఎర్రవల్లి ఫామ్ హౌస్కు బయలుదేరారు. ఇద్దరి మధ్య సుదీర్ఘ చర్చలు జరిగే అవకాశం ఉంది. అన్నీ కుదిరితే కేసీఆర్ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే రాజయ్యను ప్రకటించే అవకాశాలున్నాయి. ఏం లేదు, ఇక రాజయ్య తప్పితే వీళ్ళకి దిక్కు లేదు. సో ఇక్కడ రాజయ్య అనేటైనే చాలా వీకర్ అభ్యర్థి. అసలు బీఆర్ఎస్ మీదనే కోపం ఉన్నది. ఇక రాజయ్య మీద పెద్ద మంచి అభిప్రాయము వరంగల్ ప్రజలు ఎవరికి లేదు. ఈవెన్ దో స్టేషన్ గన్పూర్ ప్రజలకు కూడా ఎవరికి తాటికొండ రాజయ్య మీద లేదు. సో ఇది తాటికొండ రాజయ్య స్టోరీ ఒకవైపు. మరొక వైపు ఏంటంటే కడియం కావ్య. ఎందుకంటే అందరికి కోపం ఉన్నది. కడియం కావ్య బీఆర్ఎస్ నుంచి వెళ్ళి టికెట్ ఇచ్చిన తర్వాత మధ్యలోనే హ్యాండ్ ఇచ్చి ఎన్నుపోటు ఓడిచిపోయినరు. కడియం శ్రీహరి కడియం కావ్య బీఆర్ఎస్ను ఎన్నుపోటు ఓడిచిపోయారని బీఆర్ఎస్ కార్యకర్తలకు బీఆర్ఎస్ నాయకులకు చాలా కోపంగా ఉన్నారు. సో కడియం కావ్యకు కడియం శ్రీహరిని కడియం కావ్యను ఓడగొట్టాలంటే కడియం శ్రీహరికి బుద్ధి చెప్పాలంటే ఆ ఓటు అనేది కీలకమైపోయింది. బీఆర్ఎస్ వాళ్ళ ఓటు అనేది కీలకమైపోయింది. సో ఆ ఓటు మరి ఇప్పుడు తాటికొండ రాజయ్య వస్తాడు, ఆరూరి రమేష్ ఉంటాడు. సో ఎవరికి ఓటేస్తే మరి ఎవరు గెలుస్తారు అనే దాని మీదనే వాళ్ళు ఆలోచన చేసి ఓటేసే అవకాశాలు ఉన్నాయి. సో ఎప్పుడైతే కాంగ్రెస్కు ఓట్లేస్తే కేసీఆర్ను ఓడగొట్టచ్చు అనే ఫార్ములా అసెంబ్లీ ఎన్నికల్లో వాడినరో ప్రజలు ఇప్పుడు అదే ఫార్ములా వాడబోతున్నారు. ఇక్కడ ఈ యొక్క వరంగల్ పార్లమెంటు వరంగల్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి అదే ఫార్ములా బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ నాయకులు అదే ఫార్ములా వాడబోతున్నారు. సో మొత్తానికైతే కడియం కావ్యకు ఇటు కాంగ్రెస్ వాళ్ళు కోపంగా ఉన్నారు, అలాగే అటు బీఆర్ఎస్ వాళ్ళు కోపంగా ఉన్నారు. అంటే కడియం కావ్యకు శత్రువులు రెండు వైపు నుంచి వెళ్ళినారు. కడియం కావ్యకు కడియం శ్రీహరికి ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ ఈ రెండు ఓట్లు కూడా ఆరూరి రమేష్కు కుళ్ళు గుత్తాగా ఇట్లా గుదిపోతారు కంటే ఇవి పార్టీలకు సంబంధించిన ఓట్లు. అలాగే మోదీ ప్రభావం అనేది ఒక 20% మోదీ ప్రభావం, అలాగే ఆరూరి రమేష్ ప్రభావం కూడా ఉంటుంది, అలాగే భారతీయ జనతా పార్టీ ప్రభావం ఉంటుంది. హిందువులు అందరూ కూడా ఏకదాటిగా ఒకే ఒక ఓటు డైరెక్ట్ ఒకే వన్ సైడ్ ఓట్లు గుద్దే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మొత్తానికైతే ఆరూరి రమేష్ గెలుపు ఖాయం అనేది క్లియర్ అయిపోయింది. ఇక ఆయన గెలుపు క్లియర్ అయిపోయింది. ఆరూరి రమేష్ గెలుపు అనేది అంటే ఆరూరి రమేష్ తీసుకున్న ఒక మంచి నిర్ణయం. ఇలా ఆరూరి రమేష్ ఎమ్మెల్యే కాబోతానని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఖచ్చితంగా ఎంపీ కాబోతానని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఆరూరి రమేష్ ఇక వరంగల్కు కాబోయే ఎంపీ ఎవరంటే ఆరూరి రమేష్ అనేది క్లియర్గా చెప్పుకోవచ్చు. బోర్డు కూడా తయారు చేయించుకోవచ్చు, నో డౌట్. ఎందుకంటే ఇటు కడియం కావ్య మీద ఇటు బీఆర్ఎస్ వాళ్ళు ఖచ్చితంగా కోపంతోనే ఆరూరి రమేష్కే ఓట్లు వేసేటట్టున్నారు.
అలాగే కాంగ్రెస్ వాళ్ళు కూడా మా నోటికారి బుక్క తీసుకున్నారు, మాకచ్చే టికెట్ను అటు కడియం కావ్య గుంజుకపోయిందని ఆగోబోతం కూడా ఆరూరు రమేష్కే ఓట్లు వేసేటట్టున్నారు. కాబట్టి ఖచ్చితంగా వరంగల్ ఎంపీ కాబోయే ఎంపీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఆరూరు రమేష్ అనేది క్లియర్గా చెప్పుకోవచ్చు. ఇది సో మన మొత్తానికైతే అన్ని కుదిరితే కేసీఆర్ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే రాజేంద్ర ప్రకటించే అవకాశాలున్నాయి. కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023లో ఘోర పరాజయం తర్వాత బీఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అయితే లోక్సభ ఎన్నికలకు ముందు మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య పార్టీకి రాజీనామా చేసినట్టు ప్రకటించిన విషయం తెలిసింది. అయితే వరంగల్ లోక్సభ సీటును ఆశించిన రాజయ్య పార్టీ నాయకత్వం స్పందించకపోవడమే ఆ నిర్ణయానికి కారణమని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే అనూహ్యంగా కడియం కావ్య కాంగ్రెస్కి వెళ్లడంతో మళ్ళీ రాజయ్య రేసులోకి వచ్చాడు. ఇది మన కడియం కావ్య అలాగే తాటికొండ రాజయ్య వీళ్ళిద్దరు కలిసి ఆరూరు రమేష్కు ఎంపీ పట్టంగా అప్పచెప్తారు. ఇక ఎంపీ పట్టం కట్టబోతాను. ఇటు తాటికొండ రాజయ్య, ఇటు కడియం కావ్య, అంటే ఇద్దరు కూడా చాలా వీక్ క్యాండిడేట్సే, క్లియర్ కట్, నో డౌట్. ఎందుకంటే కడియం కావ్యకు కాంగ్రెస్లో అంత ఆదరణ లేదు, అలాగే బీఆర్ఎస్లో కూడా అంత ఆదరణ లేదు. అయినా బీఆర్ఎస్ నుంచి వెళ్ళి టికెట్ ఇస్తే వెన్నుపోటు పొడిసి ఆ టికెట్ను కాదని కాంగ్రెస్లో పోయి టికెట్ తెచ్చుకోవడాన్ని, ఆ వెన్నుపోటును పొడవడాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా. ఖచ్చితంగా ఆరూరు రమేష్కు ఓటేసే అవకాశాలు అయితే క్లియర్గా కనబడతాయని కూడా మనం చెప్పుకోవచ్చు. దయచేసి లైవ్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇది చాలా బిగ్ న్యూస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.